హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ప్రసిద్ధ ఆలయాల గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కుడి చేతి ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ అభయహస్తం, బి వరదహస్తం, సి కటాక్షహస్తం, డి శంఖం. సరైన సమాధానం వరదహస్తం. రెండవ ప్రశ్న, కాణిపాకం వినాయక ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ పెరుగుతున్న విగ్రహం, బి గుహలో ఆలయం, సి నది పక్కన, డి పర్వతంపై. సరైన సమాధానం పెరుగుతున్న విగ్రహం. మూడవ ప్రశ్న, రామేశ్వరం ఆలయంలో ప్రసిద్ధి చెందినది ఏమిటి? ఆప్షన్ ఏ పెద్ద గోపురం, బి దీర్ఘ మండపాలు, సి 22 తీర్థాలు, డి సముద్రం. సరైన సమాధానం 22 తీర్థాలు. నాలుగవ ప్రశ్న, కామాఖ్యాదేవి ఆలయంలో అంబుబాచి మేళా ఏ సంఘటనను సూచిస్తుంది? ఆప్షన్ ఏ యుద్ధం, బి దేవి రజస్వల స్థితి, సి పూజ, డి యజ్ఞం. సరైన సమాధానం దేవి రజస్వల స్థితి. ఐదవ ప్రశ్న, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం, బి సముద్రం వద్ద, సి గుహ ఆలయం, డి అడవిలో. సరైన సమాధానం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం. ఆరవ ప్రశ్న, లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ వేలాడే స్తంభం, బి గుహ ఆలయం, సి సముద్రం వద్ద, డి పర్వతం. సరైన సమాధానం వేలాడే స్తంభం. ఏడవ ప్రశ్న, అహోబిలం నరసింహస్వామి ఆలయంలో ఉగ్ర నరసింహ రూపం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ దిగువ అహోబిలం, బి ఎగువ అహోబిలం, సి మధ్య అహోబిలం, డి గుహలో. సరైన సమాధానం ఎగువ అహోబిలం. ఎనిమిదవ ప్రశ్న, శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇరుముడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ అలంకారం, బి వ్రత సూచకం, సి యుద్ధం, డి యాత్ర. సరైన సమాధానం వ్రత సూచకం. తొమ్మిదవ ప్రశ్న, పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు ఏ చెక్కతో తయారు చేయబడతాయి? ఆప్షన్ ఏ టేకు చెక్క, బి గంధపు చెక్క, సి వేప చెక్క, డి మామిడి చెక్క. సరైన సమాధానం వేప చెక్క. 10వ ప్రశ్న, బద్రీనాథ్ ఆలయం మూసివేసిన సమయంలో పూజలు ఎక్కడ కొనసాగుతాయి? ఆప్షన్ ఏ కేదార్నాథ్, బి జోషిమఠ్ నరసింహ ఆలయం, సి హరిద్వార్, డి ఋషికేశ్. సరైన సమాధానం జోషిమఠ్ నరసింహ ఆలయం. 11వ ప్రశ్న, కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం సాధారణ లింగాల కన్నా ఎలా భిన్నంగా ఉంటుంది? ఆప్షన్ ఏ లోహంతో తయారైన శిల, బి వృత్తాకార శిల, సి చతురస్రాకార శిల, డి త్రిభుజ పిరమిడ్ ఆకారంలో స్వయంభు శిల. సరైన సమాధానం త్రిభుజ పిరమిడ్ ఆకారంలో స్వయంభు శిల. 12వ ప్రశ్న, అన్నవరం దేవస్థానంలో యంత్రం ఏ తత్వాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ శివతత్వం, బి విష్ణుతత్వం, సి శక్తితత్వం, డి బ్రహ్మతత్వం. సరైన సమాధానం శక్తితత్వం. 13వ ప్రశ్న, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని
గుహలోని విగ్రహం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ స్వయంభూ, బి శిల్పం, సి యంత్రం, డి లోహం. సరైన సమాధానం స్వయంభూ. 14వ ప్రశ్న. సోమనాథ్ ఆలయంలోని బాణస్తంభంపై ఉన్న శాసనం ఏమిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఉత్తర దిశలో భూభాగం, బి తూర్పు దిశలో పర్వతాలు, సి దక్షిణ దిశలో అంతరాయం లేని సముద్ర మార్గం, డి పడమర దిశలోని నది. సరైన సమాధానం దక్షిణ దిశలో అంతరాయం లేని సముద్ర మార్గం. 15వ ప్రశ్న. కాణిపాకం వినాయక ఆలయంలో విగ్రహం పెరుగుతుందని భావించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ కవచం సరిపోకపోవడం, బి నీటి ప్రవాహం, సి శిల్ప నిర్మాణం, డి యజ్ఞం. సరైన సమాధానం కవచం సరిపోకపోవటం. 16వ ప్రశ్న. తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కార్యక్రమం ఏది? ఆప్షన్ ఏ పంచమి తీర్థం, బి రథయాత్ర, సి కుంభాభిషేకం, డి దీపోత్సవం. సరైన సమాధానం పంచమి తీర్థం. 17వ ప్రశ్న. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని భస్మ ఆరతి ఏ సమయానికి జరుగుతుంది? ఆప్షన్ ఏ రాత్రి 12 గంటలకు, బి ఉదయం 4 గంటలకు, సి మధ్యాహ్నం 12 గంటలకు, డి సాయంత్రం 6 గంటలకు. సరైన సమాధానం ఉదయం 4 గంటలకు. 18వ ప్రశ్న. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జ్యోతిర్లింగం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ స్వయంభూ, బి శిల్పం, సి లోహం, డి యంత్రం. సరైన సమాధానం స్వయంభూ. 19వ ప్రశ్న. రామేశ్వరం ఆలయంలో లింగం ఎలా ప్రతిష్ఠించబడిందని పురాణం చెబుతుంది? ఆప్షన్ ఏ శివుడు, బి రాముడు, సి విష్ణువు, డి బ్రహ్మ. సరైన సమాధానం రాముడు. 20వ ప్రశ్న. పూరీ జగన్నాథ ఆలయంలో నవకళేబరం సమయంలో రహస్యంగా మార్పిడి చేసే పవిత్ర అంశం ఏమిటి? ఆప్షన్ ఏ పంచామృతం, బి తులసి, సి చందనం, డి బ్రహ్మ పదార్థం. సరైన సమాధానం బ్రహ్మ పదార్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.